పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా రెండో విడత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభోత్సవం సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క అన్నా క్యాంటీన్స్ రెండో విడతగా ఆదోని పట్టణంలో ఎన్ని క్యాంటీన్స్ మళ్ళా పునఃప్రారంభిస్తూ ఉన్నారు? ముందుగా సిఆర్ న్యూస్ మీడియాకు నమస్కారాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు ఆదోని పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 3 అన్నా క్యాంటీన్లను రెండో విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. అందులో ఒకటి శ్రీనివాస్ భవన్ దగ్గర, ఒకటి నిర్మల్ టాకీస్ దగ్గర హాస్పిటల్ పక్కన, ఇంకొకటి పాత్ పోస్ట్ ఆఫీస్ దగ్గర. ఈ 3 కూడా ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందండి. ఎస్ సార్, అంటే లొకేషన్స్ ఏదైనా మార్చారా? గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే అన్నా క్యాంటీన్స్ ఎక్కడైతే లొకేషన్స్ అయితే ఉంచారో అవే లొకేషన్స్లో ప్రారంభిస్తూ ఉన్నారా లేదా మార్చారా? గతంలో ఆదోని పట్టణంలో 3 అన్నా క్యాంటీన్లు ఎక్కడైతే ఉన్నాయో అదే ప్రాంతంలో వాటిలోనే తిరిగి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎస్ సార్, అయితే పేదలు ఆకలి తీర్చే విధంగా ప్రైస్ ఏమైనా దీనికి ఇంక్లూడ్ చేశారా? పేదలు ఎంత ఖర్చు పెట్టుకోవాలి? ఏ పూటకి ఎన్ని రకాల డిషెస్ అవైలబుల్గా ఉంటాయి పేదలకి? యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం అక్షయ పాత్ర అనే ఒక ఫౌండేషన్కి ఈ బాధ్యతలు, వంట నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పూటకి, అంటే ఒక అన్నా క్యాంటీన్లో ఒక పర్సన్ తింటే 3 పూటలు కలిసి 90 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఆ పర్సన్ దగ్గర నుంచి మనం వసూలు చేసేది 15 రూపాయలు మాత్రమే. అంటే పూటకు 5 రూపాయల లెక్క. అంటే 15 రూపాయలు పోను, మిగిలిన 75 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి ఇది మంచి గొప్ప అవకాశం. నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, ఆకలి ఎవరికైతే ఉంటుందో అలాంటి వారికి ఇది మంచి సద్వినియోగం ఉపయోగపడుతుంది. అలాగే పొద్దున టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, నైట్ డిన్నర్ ఉంటుంది. పొద్దున టిఫిన్ ఇడ్లీ, సాంబార్, అలాగే చట్నీ, పూరి, పొంగలు. ఈ మెనూలో మనం ఏదైతే చూస్తున్నామో ఈ మెనూలో ఇక్కడ మెన్షన్ చేసిన విధంగా ప్రతి టైంకి పొద్దున ఉదయం బ్రేక్ఫాస్ట్ 7:30 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం లంచ్ 12 నుంచి 3 గంటల వరకు, అలాగే సాయంత్రం డిన్నర్ మళ్ళీ 6:37 నుంచి 9 వరకు అందించబడుతుంది. ప్రతి ఒక్కరికి అందించబడుతుంది. అయితే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్స్ అయితే క్లోజ్ చేసింది, మళ్ళీ ఇప్పుడు పునఃప్రారంభించడం తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుంది. దీన్ని ఏ విధంగా మీరు చూస్తూ ఉన్నారు? చాలా శుభపరిణామం, సంతోషం. ఎందుకంటే ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఒకటే, పేదలు ఎక్కడ కూడా ఆకలితో అలమటించకూడదు. ఆనాటి ఎన్టీ రామారావు కేజీ బియ్యాన్ని ప్రవేశపెట్టాడు. ఆనాటి తెలుగు ప్రజలు ఎక్కడ కూడా ఉపవాసం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఎన్టీ రామారావు గారు ఆ పథకాన్ని ప్రవేశపెడితే, చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఎంతోమంది పట్టణంలో హాస్పిటల్కి అయితేనేమి, లేదంటే ఎంఆర్ఓ ఆఫీసులకు అయితేనేమి, లేదంటే ఉద్యోగాలు అయితేనేమి, చిన్న చిన్న శాలరీతో మెకానిక్ షాపులు అయితేనేమి పనిచేసే వాళ్ళకి అందరూ కూడా ఇంటికి పోయి లంచ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. అలాగే హోటల్లో తినాలంటే ఒక పూట తినాలంటేనే 100 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక పర్సన్కి. అలాంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరూ కడుపు నిండా భోంచేయాలనే ఉద్దేశంతో ఈ పథకం నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఈ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక వీటన్ని సచివాలయాలుగా మార్చి వీటన్ని గబ్బులేపడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యాక దీన్ని మళ్ళీ అదే పథకాన్ని ఇప్పుడు అమల్లోకి తీసుకురావడం జరిగింది. సార్, ప్రజలు చాలామంది ఆకలితో వచ్చి ఇక్కడ అన్నా క్యాంటీన్లో ఆహారం తీసుకోవడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు ఆహారాన్ని వేస్ట్ ఏదో వృధా చేయడం వంటివి చూస్తున్నాం. మళ్ళీ ఉపయోగించుకునే వాళ్లకు మీరు ఏం చెప్తున్నారు? నేను ఒకటే చెప్తున్నా, అన్నా క్యాంటీన్కి ఇక్కడ ఎవరైనా నిజంగా ఆకలి వేసే వాళ్ళు ఎవరైనా వచ్చి భోంచేయచ్చు. ఇక్కడ మధ్యతరగతి, లేదంటే హై క్లాస్ పీపుల్, లో క్లాస్ పీపుల్ అనేటువంటి తారతమ్యాలు ఏం లేదు. ఎవరికైతే నిజంగా ఆ పూటకి భోంచాలనిపిస్తుందో వాళ్ళకి ఇక్కడ వచ్చి 5 రూపాయలు పెట్టి భోజనం చేయొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. కానీ నేను మీ మీడియా ద్వారా ఇక్కడికి వచ్చి భోంచేసే వాళ్ళకి అందరికీ ఏం చెప్తున్నానంటే, దయచేసి అన్నం అనేది వృధా చేయొద్దండి. ఎందుకంటే మనకి ఎంత అవసరమో అంతే తినండి. మనకి ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ పెడతారు, ఇబ్బంది ఏం లేదు. దయచేసి వృధా అనేది ఒక ఐటెం కూడా వృధా చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఎందుకంటే ఇది మనది, మనకు సంబంధించింది, మన కోసం పెట్టినది. 5 రూపాయలకి అన్నం పెట్టడం అనేది చరిత్రలో ఎక్కడ లేదు. కాబట్టి ఈ రుచికరమైన భోజనాన్ని, నాణ్యమైన భోజనాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలి. ఎక్కడ వేస్ట్ చేయకూడదు. ఎలాంటి ఇక్కడ ఉన్న ఐటమ్స్ కానీ, లేకుంటే ఇక్కడ ఉన్న ఫర్నిచర్ కానీ, ఇవన్నీ కూడా మన సొంత ఇంటిలాగా దీన్ని శుభ్రత పెట్టుకొని దీన్ని అంతా నీట్గా ఉపయోగించవలసిందిగా అందరికీ మెసేజ్ ఇస్తున్నాము. సార్, ఈరోజు సాయంత్రం ప్రారంభించబోతున్నారు ఘనంగా. ఇక్కడ ముఖ్య అతిథులు ఎవరు రాబోతున్నారు? అండ్ ఇవాల్టి నుండి ఆదోనిలో ఒక కొత్త ఒరవడి సృష్టించబోతుందా అన్నా క్యాంటీన్ల వల్ల? ఖచ్చితంగా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో నిన్నటికే 100 రోజుల పాలన పూర్తయింది. గతంలో చూశారు, 100 రోజుల్లో కూడా ఆదోన్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాయకత్వంలో, అలాగే మీనాక్షి నాయుడు అయితేనేమి, మల్లప్ప గారు అయితేనేమి, వీళ్ళ ముగ్గురు నాయకత్వంలో ఆదోని అభివృద్ధికి ముందు ఎవరికి తెచ్చిన సహాయ సహకారాలు వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు, మంత్రుల దృష్టికి, కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్తున్నారు. మన సమస్యలు త్వరలో ఆదోన్లో కూడా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, మరింత వేగంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. సార్, అన్నా క్యాంటీన్ల నిధుల విడుదల విషయంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఒక రూమర్ అయితే ఉంది. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు?
అన్నా క్యాంటీన్ల నిడుదల విషయంలో అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం గురించి అడుగుతున్నారా లేకుంటే ఇక్కడ లోకల్ లోకల్ ఎస్, వాళ్ళు ఏదో కౌన్సిల్లో కొంతమంది ఏదో అబ్జెక్షన్ చేసినట్టున్నారు. ఇక్కడైతే ఎటువంటి అవకతవకలు ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రెనోవేట్ చేయమని చెప్పి అన్నా క్యాంటీన్లను ఆదేశించిందో మున్సిపాలిటీ వాళ్ళని, దానికి అనుగుణంగానే ఈరోజు వీటిని రెనోవేట్ చేసి పేదలకు అన్నం అందించాలనే ఉద్దేశంతో వీటిని మాడిఫై చేయడం జరిగింది. ప్రతిపక్షాల విమర్శలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? ప్రతిపక్షాలు అనేది చూస్తున్నాం కదండి, కామన్ అయిపోయింది. ఇప్పుడు 100 రోజులు అయిన చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేయలేదు అంటారు. ఏం చేయలేదంటున్నారు? ఫస్ట్ పెన్షన్ పెంచినాం, తర్వాత అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసినాం, తర్వాత రేపు దీపావళి నుంచి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం మహిళలకి, తర్వాత జగనన్న భూ సంరక్షణ పెట్టి వాళ్ళు ఒకటి ఫేక్ సర్వే పెట్టి రాళ్ళేసింది, అది తీసేసినాం, తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాము. ఇలాంటి తర్వాత మెగా డిఎస్సి ఎన్నో, ఇప్పుడు ఎక్సైజ్ పాలసీ, ఎక్సైజ్ సెబ్కు ఉన్నది దాన్ని ఎక్సైజ్గా మార్చడం, ఇలాంటి పక్షాలను అడ్మినిస్ట్రేషన్ పరంగా చంద్రబాబు నాయుడు తట్టుకునే సామర్థ్యం గల వ్యక్తి లీడర్ ఈ దేశంలోనే లేడని చెప్పి నేను తెలియజేస్తున్నాను వైసీపీ వాళ్ళకి. ఇంకొక విషయం ఏమంటే, దయచేసి మన ఆదోని పట్టణంలో కూడా ఈ ప్రభుత్వం పైన భారం తగ్గించాలని, పేదలకి మీ వంతు కూడా సాయం చేయాలనుకుంటే అన్నా క్యాంటీన్లో ఏదైతే 5 రూపాయలకు భోజనం పెడుతున్నామో దాన్ని కూడా మీరు మున్సిపాలిటీ వారిని సంప్రదిస్తే మీరు కూడా, అంటే మన బర్త్డే రోజుకో లేకుంటే మన ఏదో ఒకటి అక్కడ ఇది ఉంటుంది కదా అకేషన్ డే, ఏదైనా బర్త్డేకో నామకరణమో కొన్ని విషయాలు వీళ్ళు కూడా సాయం చేయొచ్చు అన్నా క్యాంటీన్ల భోజనాలకి మున్సిపాలిటీ వారిని సంప్రదించి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, దీనిని వృధా చేయరాదు అన్న విషయాన్ని మనకు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి గారు తెలియజేశారు. అలాగే అవసరానికి నిమిత్తం పేదలు, మధ్యతరగతి, ఎటువంటి క్లాస్ పీపుల్ అయినా కూడా ఇక్కడ అవసరం నిమిత్తం ఆకలి తీర్చుకోండి, అయితే ఈ యొక్క అన్నాన్ని మాత్రం వృధా చేయకండి, ఎటువంటి విమర్శలను కూడా నమ్మకండి. ఈ యొక్క ప్రజల శ్రేయస్సు కోసమే ఈ యొక్క ప్రభుత్వం ఈ క్యాంటీన్లు నిర్వహిస్తుంది. 2వ విడతగా అంగరంగ వైభవంగా ఆదోని పట్టణంలో 3 అన్నా క్యాంటీన్లు ఇవాళ సాయంత్రం నుండి తెరుచుకోబోతున్నాయని చెప్పేసి మనకు మెసేజ్ ఇచ్చారు. కెమెరా పర్సన్ సురేష్తో రాజారంగ, సిఆర్ న్యూస్, ఆదోని.